హలో ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యువర్ ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ గుడ్. సో ఇవాళ మనం ప్రిలిమ్స్ త్రూ పీవైక్యూ అనే సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. సో బిఫోర్ స్టార్టింగ్ ఇట్, వై ఈ పీవైక్యూస్ నేర్చుకోవడం వల్ల మనకి ఎలా హెల్ప్ అవుతుంది ప్రిలిమ్స్ అనేది మన మేజర్ థీమ్. సో ఇది మనం పీవైక్యూస్ అనేది ఆల్ సబ్జెక్ట్స్ లైక్ ఎకనామీ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని టాపిక్స్ పైన వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ప్రిలిమ్స్ త్రూ పీవైక్యూ. బట్ వై, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ డూయింగ్ ప్రిలిమ్స్ త్రూ పీవైక్యూ అనేది వి విల్ సీ. జస్ట్ 10 to 15 minutes ఐ విల్ ఫినిష్ దిస్. సో డైరెక్ట్లీ వీ విల్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్ వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. సో ఇప్పుడు ఏంటంటే ప్రిలిమ్స్ త్రూ పీవైక్యూ ఇక్కడ చూడండి. లైక్ ఐ క్లియర్ ప్రిలిమ్స్ 5 times. సో 5 times అనేది ప్యూర్లీ నాట్ బికాస్ ఆఫ్ నాలెడ్జ్, బికాస్ నాలెడ్జ్ అనేది అందరి దగ్గర ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే పీవైక్యూ అనాలిసిస్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది అండ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు మెనీ పీపుల్. బికాస్ ఇఫ్ యూ సీ టాపర్ స్టాక్స్ అండ్ దీస్, చాలామంది చెప్తారు ప్రిలిమ్స్ త్రూ పీవైక్యూస్ హెల్ప్ అయిందని. బట్ ఎలా, how it was helped them or how it helped me అనేది we will see right now. సో బిఫోర్ దట్ ఇప్పుడు ఒకసారి చూడండి ఫనల్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే రఫ్గా 10 lakh పీపుల్ అప్లై చేస్తారు యూపీఎస్సీకి, రైట్? బట్ ఓన్లీ 1%, అంటే లైక్ 10 to 14,000 పీపుల్ మాత్రమే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. ఎందుకు? దెర్ ఈస్ సమ్ రీజన్ కదా. అది రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఒకటేమో వన్ అప్రోచ్ ఈస్ రీడింగ్ సో మెనీ బుక్స్. అది టు సర్టన్ ఎక్స్టెంట్ హెల్ప్ అవుతుంది. బట్ ఇది ఎలోన్ మనకి హెల్ప్ చేయదు క్లియర్ చేయాలంటే ఎగ్జామ్ని. దానికి మనం ఏం చేయాలంటే ఇంకొక దీనికి అడిషనల్గా టు సమ్ ఎక్స్టెంట్ వాట్ వీ కెన్ డూ, ఇది పీవైక్యూ అనాలిసిస్ అని డీప్గా చేయాలి. బట్ అందరూ చెప్తారు పీవైక్యూ అనాలిసిస్ చేయాలి, బట్ ఎలా చేయాలి అనేది వీ విల్ డిస్కస్ నౌ. సో లెట్ us see. ఇక్కడ చూస్తే యూపీఎస్సీ డోంట్ టెస్ట్ యువర్ మెమొరీ, బికాస్ మెమొరీ ఎలోన్ అంటే ఎవరైతే చాలా గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే క్లియర్ చేయాలి. బట్ యూ కెన్ సీ సో మెనీ పీపుల్ 4-5 months బిఫోర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అట్లా చేసి కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. బట్ ఎందుకు? దెర్ ఇస్ సమ్ లాజిక్ కదా. సో ఇక్కడ ఏంటంటే సిలబస్ కవరేజ్ కన్నా థీమాటిక్ మాస్టరీ అనేది ఒకటి ఇంపార్టెంట్. థీమాటిక్ మాస్టరీ అంటే ఏంటి? థీమాటిక్ అంటే లైక్ థీమ్స్ అంటాం. లైక్ థీమ్స్ ఇన్ ద సెన్స్ లైక్ హూ ఎవర్ గివెన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ సమ్ టైమ్స్ అండ్ క్లియర్డ్ ఇట్, దే నో. థీమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక టాపిక్ ఉంది పాలిటీ, రైట్? పాలిటీలో లైక్ పార్లమెంట్ అనే టాపిక్, పార్లమెంట్ అండ్ ఫండమెంటల్ రైట్స్, దీస్ ఆర్ సమ్ థీమ్స్. వీటిపైన క్వశ్చన్స్ మళ్ళీ వస్తాయి. సో మనం ఏం చేయాలంటే ఈ థీమ్స్ అనేదాన్ని చాలా స్ట్రాంగ్ ఉండాలి, రైట్? సో ఇక్కడ చూడండి, లైక్ ఇప్పుడు చాలామందికి ఎలా ఉంటుందంటే సిలబస్ అంటే జస్ట్ ఈ సిలబస్లో ఉన్నది మొత్తం చదువుకుంటే మనం క్లియర్ చేయొచ్చు అని అనుకుంటాం జనరల్గా. అది టు సమ్ ఎక్స్టెంట్ కరెక్ట్, బట్ అది ఎలోన్ మీకు హెల్ప్ చేయదన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ ఎగ్జామ్ ఈజ్ నథింగ్ బట్ దెర్ ఈజ్ సమ్ ప్యాటర్న్ కదా. ఆ ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకుంటే దాన్ని క్లియర్ చేయడం అనేది కొంచెం ఈజీ అవుతుంది కంపేర్ టు గోయింగ్ ర్యాండమ్, రైట్? సో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎ స్టూడెంట్ మీరు ఒక స్ట్రాటజిస్ట్లా థింక్ చేయాలి. ఈ ఎగ్జామ్కి కోడ్ ఏంటి, ప్రిలిమ్స్కి ఒక కోడ్ ఉంటుంది, మెయిన్స్కి ఒక కోడ్ ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూకి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మనం తెలుసుకొని బ్రేక్ చేయగలిగితే మన ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, రైట్? సో ఒకటి ఏంటంటే లైక్ దెర్ ఈజ్ ఆల్వేస్ దిస్ థింగ్ కాల్డ్ సిలబస్ ట్రాప్. వాట్ ఈస్ సిలబస్ ట్రాప్? ఆబ్వియస్గా సిలబస్ అనేది మనం చదవాలి, రైట్? సిలబస్ వితౌట్ నోయింగ్ అవర్ సిలబస్ వీ కాంట్ క్లియర్ ఇట్. ఎట్ ద సేమ్ టైం సిలబస్ని ఇంతలా కూడా హార్ట్లోకి తీసుకోవద్దు. ఎలా అంటే ఈ సిలబస్లో ఉంది కాబట్టి నేను చదువుతాను అంటే ప్రతి సిలబస్ వాటికి ఈక్వల్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకూడదు. దాని వెయిటేజ్ బట్టి లైక్ ఇంతకుముందు ఎన్నిసార్లు ఎగ్జామ్లో వచ్చింది, అది దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, దాన్ని బట్టి మనం దానికి వెయిటేజ్ అనేది ఇవ్వాలి, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇండియన్ పాలిటీ బుక్ ఉంది, లక్ష్మీకాంత్ అనే బుక్. దానిలో రఫ్లీ 100-100 pages ఉన్నాయి. ఇప్పుడు మీరే ఇమాజిన్ చేసుకోండి, యూ కుడ్ హ్యావ్ ఫేస్డ్ ఇట్. ప్రతి పేజ్ మీరు పేజ్ టు పేజ్, లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్తే ఈ 800 pages చదవడానికి మీకు ఎంత టైం పడుతుంది? మోర్ దెన్ 1 or 2 months, రైట్? బట్ అంత టైం మనకు ఉంటుందా ఒక సబ్జెక్ట్ రివైజ్ చేయడానికి? అంత టైం ఉండదు. సో అనదర్ అప్రోచ్ ఏంటి? 5x మెథడ్. 5x మెథడ్ అంటే లైక్ ఏంటంటే 5 times ఎఫిషియన్సీ అలా అని మీరు థింక్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే పాలిటీలో మేజర్ టాపిక్స్ ఏంటి? పార్లమెంట్ ఒక టాపిక్, ఫండమెంటల్ రైట్స్ ఇంకొక టాపిక్, రైట్? ఈ రెండిట్లో నుంచి మీకు 40% పాలిటీ క్వశ్చన్స్ వస్తాయి. అంటే పాలిటీ నుంచి ఒక 10 to 12 questions వస్తే అక్కడ నుంచి రఫ్గా ఒక 4 to 5 questions అనేది మనకి ఈ రెండు నుంచి వస్తాయి కదా. ఫస్ట్ మనం ఈ థీమ్స్ మనం పైన చెప్పాం కదా, థీమ్స్. సో ఇవి దీనికి థీమ్స్ అనమాట. ఇలాంటి థీమ్స్ని మనము మాస్టర్ చేయాలి. లైక్ పార్లమెంట్ అయిపోయింది, ఫండమెంటల్ రైట్స్ అయిపోయింది, దెన్ అగైన్ వీ హ్యావ్ డిపిఎస్పి అని ఒకటి ఉంటుంది, తర్వాత ప్రియాంబుల్ అని ఒకటి ఉంటుంది, రైట్? ప్రియాంబుల్. సో ఇలాంటి థీమ్స్ని మనం మాస్టర్ చేస్తే మనకి మార్క్స్ అనేవి ఎక్కువ పెరిగితే మనం ఎఫిషియెంట్గా మనం రివైజ్ చేసుకోవచ్చు థింగ్స్ని, రైట్? దెన్ ఇంకొకటి, సో ఇక్కడ ఏంటంటే చూడండి ఎవ్రీ సబ్జెక్ట్కి ఒక హై హీల్డ్ హీట్ మ్యాప్ అనేది ఉంటుంది. హీట్ మ్యాప్ ఇన్ ద సెన్స్ జస్ట్ ఫర్ నేమ్ సేక్ వి యూజ్డ్ ఇట్ హియర్. ఇట్ మీన్స్ దట్ ఇట్ విల్ షో దేనికి ఎంత పడుతుందని చూపిస్తుంది అనమాట. ప్రతి టాపిక్కి ఒక హై హీల్డింగ్ థింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది.
పార్లమెంట్ అయిపోయింది, ఫండమెంటల్ రైట్స్ అయిపోయింది. అలాగే ఎకనామీ ఉంది. ఎకనామీలో ఏముంది? బ్యాంకింగ్ ఉంది, రైట్. ఒక బ్యాంకింగ్ ఉంటుంది. తర్వాత బడ్జెట్ ఉంటుంది, ఫిజికల్ పాలసీ ఉంటుంది, రైట్. బడ్జెట్, ఫిజికల్ పాలసీ ఉంటుంది. అట్లా ఎన్విరాన్మెంట్ ఉంది. ఎన్విరాన్మెంట్లో ఏముంటుంది? 1 సెకండ్, పెన్ చేంజ్ చేద్దాము. ఎన్విరాన్మెంట్లో మనకి ఏముంటుంది? స్పీసీస్ ఉంటుంది, స్పీసీస్ ఇన్ యూస్ ఉంటుంది. తర్వాత లాస్, ఎన్విరాన్మెంటల్ లాస్ ఏంటి, తర్వాత ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏమున్నాయి. సో మీరు చూస్తే ఎవ్రీ టాపిక్కి, ఎవ్రీ సిలబస్కి, ఎవ్రీ టాపిక్కి మనకి సమ్ ఉంటాయి, సమ్ థీమ్స్ ఉంటాయి. ఈ థీమ్స్ అనేది మనం మెయిన్గా నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకోవచ్చు? ఇది మనం పీవైక్యూస్ని అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే వీ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఎందుకంటే మీకు అందరు చెప్తారు, మీ క్లాస్లో టీచర్ కూడా చెప్తారు ఈ టాపిక్ ఇంపార్టెంట్, ఈ టాపిక్ ఇంపార్టెంట్. బట్ అన్లెస్ మీరు అది ఎగ్జామ్లో క్వశ్చన్ చూసి, ఓకే క్వశ్చన్ ఇలా అడిగారు ఈ టాపిక్ పైన అని మీరు చూడనంత వరకు మీకు ఆ టాపిక్ వాల్యూ అనేది అర్థం కాదు, రైట్. సో అది మెయిన్ ఇంపార్టెంట్, రైట్. ఇది ఒకటి. అండ్ ఇక్కడ చూడండి, లైక్ యూపీఎస్సీ ఇస్ థీమాటిక్ ఎగ్జామ్, రైట్. బికాస్ నా ఈ ప్రిపరేషన్లో వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ ఐ క్లియర్ ప్రిలిమ్స్ 5 times ప్రిలిమ్స్ నేను క్లియర్ చేశాను. సో ఇన్నిసార్లు నేను క్లియర్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మోర్ దెన్ రీడింగ్ లైన్ టు లైన్ ఆఫ్ ఎనీథింగ్, థీమ్స్ని మనం మాస్టర్ చేస్తే మన ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి ఎగ్జామ్లో, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 20% ఆఫ్ ద సిలబస్లో మీరు స్ట్రాంగ్ ఉంటే మీకు 80% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అక్కడి నుంచే వస్తాయి, రైట్. అంటే దీని అర్థం ఏంటి? మీరు ఇక్కడ మీ 80% ఆఫ్ ఎఫర్ట్స్ని ఈ 20% ఆఫ్ సిలబస్ పైన పెట్టండి. ఆ తర్వాత మిగిలిన 20% ఆఫ్ ఎఫర్ట్స్ని రెస్ట్ ఆఫ్ ద 80% ఆఫ్ ద సిలబస్ పైన పెట్టండి. సో దట్ మీకు అవుట్పుట్ అనేది ఎక్కువ ఉంటుంది, రైట్. సో దీన్ని మనం ఏమంటామంటే 80:20 రూల్ అంటాం, రైట్. 80:20 రూల్. సో నెక్స్ట్ ఇట్ ఈస్, లెట్ us see డికోడింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినర్. దీని అర్థం ఏంటి? డికోడింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినర్. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు పీవైక్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఇయర్ యూ కెన్ సీ సమ్ ప్యాటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఎగ్జామినర్ వే ఆఫ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్లో ఒక సిమిలారిటీ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. లేకపోతే వే ఆఫ్ టోన్ అంటాం, టోన్ అవ్వచ్చు, వర్డింగ్ అవ్వచ్చు. దీస్ ఆర్ థింగ్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, బికాస్ అవి మీకు హెల్ప్ అవుతాయి. దే ఆర్ వెరీ మైన్యూట్ థింగ్స్, బట్ మీరు ఎగ్జామ్ వాళ్ళు సాల్వింగ్ ద క్వశ్చన్స్ ఇవి చాలా యూజ్ అవుతాయి. మనకి ఎలానో చూద్దాం. సో వాళ్ళు మీ ఓన్లీ నాలెడ్జ్ని మాత్రమే టెస్ట్ చేయరు, దే వాంట్ టు టెస్ట్ యువర్ కామన్ సెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి అదే 2025 ప్రిలిమ్స్ పేపర్ ఇప్పుడు నేను మీకు ఇస్తే యూ కెన్ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్. బట్ ఆ ఎగ్జామినేషన్ హాల్లో ఆ 2 hours మీరు ఎలా చేస్తారు, ఆ ఈ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయాలంటే మీకు ఆ పీవైక్యూ టోన్ ఏంటి, టాపిక్స్ ఏంటి, అవన్నీ మీకు తెలిస్తే యూ విల్ మీ ఫ్రీక్వెన్సీ దాంతో మ్యాచ్ అవుతుంది. ఓకే ఇలా క్వశ్చన్ ఉంటుంది, సో ఇలా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు ఈజీ అయిపోతుంది. సో ఎగ్జామ్ కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తారు కాబట్టి యూపీఎస్సీ పేపర్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ మనం ఈ సిరీస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి ఏంటి? క్వశ్చన్ స్ట్రక్చర్. సో రఫ్లీ అరౌండ్ 7 to 8 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ 2 statement క్వశ్చన్స్, 3 statement క్వశ్చన్, 4 statement క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. వీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ స్టేట్మెంట్ మధ్యలో కూడా దెర్ విల్ బి సిమిలారిటీస్. ఒక స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్కి ఎలా లింక్ అవుతుంది, లేకపోతే ఒక స్టేట్మెంట్ రౌట్ అవుతుంది, ఇంకో స్టేట్మెంట్ ఎందుకు తప్పు అవుతుంది, ఇలాంటివి కూడా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు, రైట్. ఒకటి ఇది. ఇంకొకటి ఏంటంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కీవర్డ్ గేమ్. కీవర్డ్ గేమ్ అంటే అక్కడ మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, రైట్. మీకు ఇచ్చే స్టేట్మెంట్స్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్లో మీకు క్లారిటీ ఉంటే, సో కొన్ని క్వశ్చన్స్ మీకు ఏం తెలియకపోయినా కానీ యూ కెన్ మేక్ దెమ్ రైట్, ఎలానో మనం చూద్దాం. సో కీవర్డ్స్లో 2 ఉంటాయి మేజర్గా. ఒకటి అబ్సల్యూట్ కీవర్డ్, ఇంకోటి రిలేటివ్ కీవర్డ్, రైట్. అబ్సల్యూట్ కీవర్డ్ అంటే ఏంటి, రిలేటివ్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, అబ్సల్యూట్ అంటే దే ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్ కీవర్డ్స్, రైట్. ఎక్స్ట్రీమ్ అంటే ఏంటి? ఏదైనా వెరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు, వెరీ ఎడ్జ్లోకి వెళ్ళిపోయారు అన్నదాన్ని మనం ఎక్స్ట్రీమ్ అంటాం కదా. ఎక్స్ట్రీమ్ అంటే లైక్ ఆల్, నన్, ఓన్లీ, ఆల్వేస్ అని సమ్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. ఇవి కొన్ని, ఇంకా చాలా ఉంటాయి దీంట్లో. సో అవి మనం నేర్చుకుందాం. మనం సిరీస్లోకి వెళ్ళినప్పుడు ఎవ్రీ క్వశ్చన్తో పాటు మనం అక్కడ నేను గుర్తు చేస్తాను మీకు, ఇది ఎక్స్ట్రీమ్ వర్డ్, ఇది ఎక్స్ట్రీమ్ వర్డ్ అని. వీ విల్ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో. ఒక లిస్ట్ కూడా నేను మీకు ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి తీసుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఏమవుతాయంటే చాలా మటుకి ఇవి 95% రాంగ్ అవడానికి ఛాన్స్ ఉంటాయి. మీకు ఏం తెలియకపోయినా ఇన్ కేస్ ఎక్స్ట్రీమ్ వర్డ్ ఉంటే 95% ఛాన్స్ ఇట్ కెన్ గో రాంగ్. సో దట్ ఈస్ ఎక్స్ట్రీమ్. బికాస్ ఆల్ అని అంటాడు, ఆల్ మష్రూమ్స్ ఆర్ పాయిజనస్ అని అంటాడు. బట్ అన్ని పాయిజనస్ అవ్వక్కర్లేదు కదా, ఒక్కటి అందులో ఓన్లీ ఈవెన్ 1 ఈజ్ నాట్ కరెక్ట్, దెన్ దట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అయిపోతుంది, రైట్. అలాగే నన్ అని ఉంది. సో నన్ ఆఫ్ ద ఇండియన్స్ వెంట్ టు ఫారెన్ ఆర్ ఎనీథింగ్, యూ కెన్ టేక్ ఎనీ స్టేట్మెంట్. అలాంటి ఏ స్టేట్మెంట్ తీసుకున్నా నన్ అనేది తప్పు అవుతుంది. ఈవెన్ ఒక్క పర్సన్ అది చేసినా, ఈవెన్ 1% ఆర్ 0.0001% ఛాన్స్ ఉన్నది అవ్వడానికి ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అందుకని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ అనే ఛాన్స్ ఉంటాయి. సో ఇట్స్ హై ప్రాబిలిటీ ఇట్ కెన్ బి రాంగ్, రైట్. ఇది ఒకటి. ఆ తర్వాత రిలేటివ్ వర్డ్స్, రైట్. రిలేటివ్ వర్డ్ అంటే లైక్ సమ్, కెన్ బి, మే బీ, జనరల్ అంటే
ఛాన్సెస్ ఉన్నాయి, ఇది రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఇది అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సమ్ స్నేక్స్ ఆర్ నాన్ పాయిజనస్ అని ఉంది, సమ్ స్నేక్స్ ఆర్ నాన్ పాయిజనస్. మనకు తెలుసు స్నేక్స్ అనేవి పాయిజనస్, బట్ సమ్ స్నేక్స్ ఆర్ నాన్ పాయిజనస్ అంటే దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్నేక్స్, హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ స్నేక్స్. అందులో కొన్ని ఉండొచ్చు, ఈవెన్ 1-2 నాన్ పాయిజనస్ అయినా దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, కెన్ బీ ఉంది. సిమిలర్లీ సమ్ బటర్ఫ్లైస్ కెన్ క్యామఫ్లోజ్ అంటే అది దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల కలర్ దానికి వస్తుంది అని సంథింగ్ అని ఉంటే కెన్ బీ అవ్వచ్చు. హండ్రెడ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి, ఒక్కటైనా కెన్ బీ. సో అట్లనే మేబీ ఇలాంటి వర్డ్స్ లిస్ట్ కూడా వీ విల్ హ్యావ్ ఇట్. సో ఇది హై ప్రాబిలిటీ ఉండేది రైట్ అవ్వచ్చు. సో మీకు తెలిస్తే, సో ఆబ్వియస్లీ వెన్ ఎవర్ యూ సాల్వ్ ద క్వశ్చన్ మీకు అప్పుడు రెడ్ ఫ్లాగ్ రావాలి, ఇట్లా ఒక రెడ్ ఫ్లాగ్ అనేది ఇట్ షుడ్ కమ్. వెన్ ఎవర్ ఎక్స్ట్రీమ్ వర్డ్ కమ్ మీకు ఆటోమేటిక్గా అర్థం అవ్వాలి 95% ఇది రాంగ్ అవడానికి స్కోప్ ఉంది, రైట్. ఇది మనం సాల్వ్ చేసేటప్పుడే అర్థమవుతుంది మనకి. రిలేటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఇది రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, రైట్. ఇది తర్వాత మ్యాథమెటిక్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ వాట్ నంబర్స్. మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారా, మెయిన్స్ రాస్తారా రాదని ఇట్స్ ఆల్ అబౌట్ మీకు మార్క్స్ ఎన్ని వచ్చినాయి, నెగిటివ్ ఎన్ని పోయినాయి అనే దానిపైన నంబర్స్ పైన డిపెండ్ ఉంటుంది. సో చూద్దాం వాట్ ఈస్ ద మ్యాథ్స్ ఆఫ్ ద ప్రిలిమ్స్. సో ఈవెన్ యూ డోంట్ డూ ఎనీ పీవైక్యూ క్వశ్చన్, జస్ట్ మీ ప్యూర్ నాలెడ్జ్ బేస్లో మీరు బాగా చదువుకున్నారు, అన్ని స్టాండర్డ్ బుక్స్ చదివారు, కరెంట్ అఫైర్స్ చదివారు, అలాంటి కేసులో యూ కెన్ నో 35 to 40 క్వశ్చన్స్ మ్యాథ్స్. యూ కెన్ నో 35 to 40 క్వశ్చన్స్ రైట్ అవ్వచ్చు మీకు, రైట్. అది మీకు స్కోప్ ఉంది, ఏ పీవైక్యూ చేయకపోయినా కానీ మీకు ఆ స్కోప్ ఉంటుంది. బట్ 35 to 40 క్వశ్చన్స్ రైట్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి? ఏది తప్పుపోకుండా ఇవన్నీ రైట్ అవుతాయి, మీకు వచ్చే మార్క్స్ 70 to 80, రైట్. బట్ కట్ ఆఫ్ అనేది రఫ్లీ ఇట్ విల్ బీ హోవరింగ్ అరౌండ్ 90 చుట్టూ ఉంటుంది. ఒక్కొక్కసారి 100 క్రాస్ అవుతుంది, ఒక్కొక్కసారి 84 కూడా వస్తాయి. మనకి ఎక్స్ట్రా మార్క్స్ అనేవి పక్కా కావాలి, రైట్. ఈ 70-80 మార్క్స్ తోటి మనం ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం కష్టం. సో అక్కడ మీకు ఇది లాజిక్ అనేది వస్తుంది. ఈ లాజిక్ అనేది ఎట్లా డెవలప్ అవుతుందంటే వెన్ యూ సాల్వ్ పీవైక్యూ ప్యాటర్న్స్, వెన్ యూ అండర్స్టాండ్ పీవైక్యూ ప్యాటర్న్స్ అండ్ దెన్ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు ఎలిమినేట్ ద థింగ్స్, అప్పుడు మీకు 30 to 40 క్వశ్చన్స్ ఇంకొన్ని మీరు రైట్ చేయడానికి ఉంటుంది. ఇన్ కేస్ 30 to 40 క్వశ్చన్స్ కాకపోయినా మీరు ఒక 30-40 మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒక 30 to 40 మార్క్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ 30 మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ ఒక 80 or 70 వచ్చినాయి, రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 100 అవుతుంది రఫ్లీ. సో ఇఫ్ యూ ఆర్ అరౌండ్ 100 దెన్ యూ హ్యావ్ హై ఛాన్సెస్ యూ క్లియర్ యువర్ ప్రిలిమ్స్. సో దట్ ఈస్ అవర్ ఫోకస్, రైట్. సో ఇక్కడ ఏంటంటే యూ కెనాట్ క్లియర్ యువర్ ప్రిలిమ్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ నాలెడ్జ్, రైట్. నాలెడ్జ్ అనేది మీకు ఉంది ఇప్పటివరకు, మీరు ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఫిబ్రవరి అంటే ఇప్పటివరకు చదివేసి ఉన్నారు చాలా మటుకి. బట్ మీకు నాలెడ్జ్తో పాటు సంథింగ్ యూ నీడ్ హౌ టు అప్లై దట్ లాజికల్గా ఎట్లా సాల్వ్ చేయాలి, అప్పుడే మీకు బ్రిడ్జ్ అవుతుంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో 70 to 80 మార్క్స్ వస్తాయా మీకు, లేకపోతే 100 మార్క్స్ వస్తాయా, దీనికి బ్రిడ్జ్ అనేది ఇదే. ఈ బ్రిడ్జ్ అనేది పీవైక్యూ అనాలిసిస్, రైట్. ఇదే మన బ్రిడ్జ్. సో ఇంకొకటి, సో ఇప్పుడు మనకు తెలుసు కొన్ని మనం గెస్ చేస్తాం, రైట్. కానీ ఆ గెస్ చేసిన దాన్ని మార్క్స్ ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, రైట్. ఇది మన అందరి డౌట్, అందరికీ తెలుసు. మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు 50-50లో ఉన్నాం, లేకపోతే సంథింగ్ మనకు ఒక ఆప్షన్ తెలిసి తప్పని, అప్పుడు దాన్ని మనకి ఎట్లా మార్క్స్ వస్తాయి అనేది మేజర్లీ ఇంపార్టెంట్. అది ఎలా అవుతుందంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, జస్ట్ వన్ ఎగ్జాంపుల్. బట్ మనం సాల్వ్ చేసేటప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, రైట్. ఇప్పుడు 2 స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అని ఒకటి ఉంటుంది. 2 స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్, అక్కడ ఏముంటుంది? ఆప్షన్స్ 1 ఓన్లీ కదా, 2 ఓన్లీ, తర్వాత బోత్ 1 and 2, లేకపోతే నన్ అని ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, నన్. ABCD, ఇది A, ఇది B, ఇది C, ఇది D, రైట్. 2 స్టేట్మెంట్లో ఇప్పుడు మీకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్కి 1 స్టేట్మెంట్ రైట్ అని మీకు తెలుసు, 2 స్టేట్మెంట్ ఎగ్జాంపుల్కి 1 స్టేట్మెంట్ రైట్ అని తెలుసు అనుకుందాం. 1 స్టేట్మెంట్ రైట్, సెకండ్ స్టేట్మెంట్ మీకు తెలియదు, క్లారిటీ లేదు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 1 ఈజ్ రైట్ అనుకుంటే ఇది ఆన్సర్లో రాదు, రైట్. ఇది ఆన్సర్లో రాదు, ఎందుకంటే 1 ఉండాలి మీ ఆన్సర్లో. సో ఇది ఎలిమినేట్ అయిపోద్ది. సో నన్ అనేది కూడా కాదు, ఎందుకంటే మీకు 1 అనేది రైట్ తెలుసు, సో నన్ అనేది కాదు. సో అప్పుడు మీకు ఏంటంటే ఐదర్ ఏ అన్న కావాలి, సి అన్న కావాలి, అంటే మీరు 50-50లో ఉన్నారు, రైట్. జస్ట్ బై నోయింగ్ వన్ థింగ్ యూ ఎండెడ్ అప్ ఇన్ 50-50. సో ఇది ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రాదర్ దెన్ జస్ట్ సెకండ్ ఏంటని థింక్ చేయకుండా ఇక్కడికి వచ్చి ఎలిమినేట్ చేసుకోండి. ఇది తప్పు, రెండు మిగిలినాయి 50-50. సో దీని నుంచి మళ్ళీ మనం లాజిక్ అప్లై చేయొచ్చు, ఎలా చేయాలి, ఏం చేయాలి మనం డిస్కస్ చేద్దాం, రైట్. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఇన్ 4 ఆప్షన్స్లో మీరు బ్లైండ్గా పెడితే దాన్ని గ్యాంబుల్ అంటాం, రైట్. ఇఫ్ యూ పుట్ ఇట్ బ్లైండ్లీ ఇట్స్ కాల్డ్ గ్యాంబుల్ అంటే మీకు ఏం తెలియదు, జస్ట్ పెట్టేశారు, అవ్వచ్చు లేకపోతే లేదు, రైట్. బట్ మనం ఇప్పుడు గ్యాంబుల్ చేయలేం, ఎందుకంటే యూ పుట్టింగ్ ఆల్మోస్ట్ 1 year ఇన్ యువర్ ప్రిపరేషన్ కదా. 1 yearని యూ కాంట్ పుట్ ఆన్ గ్యాంబుల్. సో యూ హ్యావ్ టు టేక్ ఏ క్యాలిక్యులేటర్ రిస్క్ అంటే మీరు క్యాలిక్యులేటెడ్గా ఉన్నారు, మీకు తెలుసు ఇది రిస్క్ ఉంది, బట్ మీకు ఒక లాజిక్ ఉంది, రైట్. ఒక లాజిక్ యూజ్ చేస్తే మీకు హై ఛాన్స్ అది కెన్ బి మార్క్స్ వస్తాయి, పాజిటివ్ మార్క్స్ వస్తాయి, రైట్. సో ఇది మన గోల్ ఇక్కడ, రైట్. ఇంకొకటి ఏంటంటే నౌ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఏదైనా ప్రోడక్ట్ మనం చేసినప్పుడు దాన్ని రివర్స్ కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
ఒక ఫోన్ డెవలప్, ఒక సాఫ్ట్వేర్ ఆర్ ఒక ఫోన్ని లైక్ మనం ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేసింది, దాన్ని వేరే కంపెనీ వాళ్ళు స్టడీ చేస్తారు, చేసి ఓకే ఈ ఫోన్ ఇలా ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ ఇలా అయ్యి ఉండొచ్చు అని బ్యాక్కి వెళ్తారన్నమాట. సో బిల్డింగ్ ఫ్రమ్ స్క్రాచ్ కాకుండా రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి, ఎందుకంటే మనకు టైం అనేది తక్కువ ఉంది కదా. సో ఫ్రమ్ నౌ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటివరకు మీరు చాలా మటుకు 90-95% ఆఫ్ యువర్ సిలబస్ కవర్ చేసి ఉంటారు, స్టాండర్డ్ బుక్స్ అవన్నీ. సో ఫ్రమ్ నౌ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఫార్వర్డ్ లైక్ బుక్ చదివి ఎగ్జామ్కి వెళ్ళడం బదులు నౌ యూ హ్యావ్ టు డూ సంథింగ్ కాల్డ్ సాల్వింగ్ బ్యాక్వర్డ్. అంటే ఎగ్జామ్ ఒకసారి ప్యాటర్న్ చూసి దాని నుంచి మళ్ళీ బుక్స్లోకి వెళ్ళి అందులో ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటి మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మీరు చదివేస్తున్న థీమ్స్ని రివైజ్ చేసుకోవాలి, రైట్. సో ఇంకొకటి ఏంటి ఇక్కడ, సో ఇది ఇలా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పీవైక్యూస్ అనాలిసిస్ చేసుకోవాలి, దాని నుంచి మళ్ళీ అందులో ఆప్షన్స్ ఏమున్నాయి వాటిని ఒకసారి క్లారిటీగా చూసుకొని ఆ ఆప్షన్స్ అన్నీ చదువుకొని తర్వాత మనం ఫ్యూచర్లో ఇలాంటి క్వశ్చన్స్ ఏం రావచ్చు అనేది థింక్ చేస్తే సో యూ వోంట్ బీ మచ్ సర్ప్రైజ్ ఉంటుంది ఎలాగో, బట్ యూ విల్ బీ కంఫర్టబుల్ విత్ దట్ సర్ప్రైజ్, రైట్. సో అది అన్నమాట మన గోల్. సో అనటమీ ఆఫ్ 4 ఆప్షన్స్ అనాలిసిస్, సో ఇది నేను చేసేవాను అన్నమాట నా ఎగ్జామ్ అప్పుడు. సో ఇది ఎలా అంటే ఐ విల్ టెల్ యూ. సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్కి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి అని ఇక్కడ ఉంది కదా. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే మనకు తెలుసు, డిమాండ్ వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది అని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. బట్ ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి, ఇన్ఫ్లేషన్ కాస్డ్ బై ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, రైట్. ఇది ఒక ఆప్షన్. సో మీరు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిదని చూడకుండా రైట్ మిగతా ఆప్షన్స్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే దీనికి ఇంకో మీనింగ్ ఉంటుంది. దీని పేరు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, రైట్. ఇన్ఫ్లేషన్ కాస్డ్ బై ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఇప్పుడు లాస్ట్ టైం ఈ క్వశ్చన్ అడిగినప్పుడు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏంటని అడిగినప్పుడు నెక్స్ట్ టైం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఏంటని కూడా క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. సో మీరు ఆప్షన్స్ని చూసి ఆప్షన్ ఏమంటారు ఈ ఆప్షన్ ఏమంటారు అని మనకి తెలియాలి, రైట్. సో ఇది మీరు ఇప్పుడు ఈ టైంలో చేయడం కొంచెం కష్టం అవుతుంది, బట్ ఐ విల్ సపోర్ట్ యూ. నేనేం చేస్తాను అంటే నాకు తెలిసినవన్నీ నేను సెర్చ్ చేసి నేను చెప్తాను ఈ ఆప్షన్స్ ఇలా యూజ్ అవుతుంది, ఈ ఆప్షన్కి ఇది దీని అర్థం ఇది దీని అర్థం ఇది అని. సో దాన్ని మీరు మీ నోట్స్లో యాడ్ చేసుకోవడం కానీ అలాంటి ఏమైనా మీరు చేయొచ్చు. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ ఆల్సో, రైట్. సో అలా మనం రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. ఇక్కడ మనం పైన అనుకున్నాం కదా లైక్ ఐడెంటిఫై ద 4 ఆప్షన్స్, దాని అర్థం ఇదే. ఆ ఆప్షన్స్ చూసి ఆప్షన్స్ దేనికి ఆప్షన్ సెట్ అవుతుంది, దీని మీనింగ్ ఏంటనేది మనం తెలుసుకోవాలి, రైట్. సో దీని అర్థం ఏంటి, సో ఇప్పుడు 4 ఆప్షన్స్లో మీ రైట్ ఆన్సర్ అనేది 25% మాత్రమే, బట్ మీరు మిగతా 3 ఆప్షన్స్ని కూడా తెలుసుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి అవి యూజ్ అవుతాయి ఎలానో అలాగా, రైట్. ఒకటి అది. తర్వాత ఇది ఒక ఎగ్జాంపుల్కి ఇది పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి 2023లో మీకు ఒక ఆప్షన్ వచ్చింది అనుకుందాం, డిస్ట్రాక్టర్ అంటే అది మీ ఆ ఇయర్లో అది రైట్ ఆన్సర్ కాదు, బట్ ఒక ఆప్షన్ అలా ఇస్తాడు మీకు, రైట్. సో దాన్ని మీరు చదివి రెడీగా ఉంటే అదే ఆప్షన్ మీకు నెక్స్ట్ ఇయర్ ఒక క్వశ్చన్గా మారుతుంది, రైట్. దీని అర్థం అది. సో నాకు ఇంకా గుర్తుంది ఒక క్వశ్చన్ ఉండేది లైక్ సంథింగ్ ఎస్ఎన్టీ క్వశ్చన్, అందులో ఏబిసిడి ఆప్షన్ ఉంది ఒక ఇయర్లో ఏబిసిడి, అందులో రైట్ ఆన్సర్ ఏదో ఒకటి వేరేది, బట్ ఒక ఆప్షన్ వచ్చేసి క్రిస్పర్ క్యాస్నైన్ అని ఒక టెక్నాలజీ దాని పేరు ఇచ్చారు ఒక ఆప్షన్గా. నెక్స్ట్ ఇయర్ అదే దానిపైనే క్రిస్పర్ క్యాస్నైన్ అంటే ఏంటి అని క్వశ్చన్ వచ్చింది, డైరెక్ట్ క్వశ్చన్. సో ఆ ఇయర్ కనుక నెక్స్ట్ ఇయర్ చదివే అతను క్రిస్పర్ క్యాస్నైన్ ఏంటి అని చదువుకొని ఉంటే ఆ నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, రైట్. సో అది దీని లాజిక్, రైట్. ఐ విల్ టెల్ యూ ఎప్పుడైతే మనం పీవైక్యూస్ చేసేటప్పుడు ఇది నేను గుర్తు చేస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, ఎగ్జామినర్ లీవ్స్ బ్రెడ్ క్రమ్స్, యూ జస్ట్ నీడ్ టు ఫాలో. బ్రెడ్ క్రమ్స్ అంటే లైక్ అది తెలుగులో లైక్ బ్రెడ్ని ఇట్లా వదిలేస్తే చీమలు అనేవి వాడిని ఫాలో అవుతూ ఉంటాయి, ఒక ట్రైల్ దాన్ని ఒక పాత్లా ఫాలో అవుతాయి. అలాగే మనం కూడా ఏంటంటే ప్రీవియస్ ఇయర్ హింట్స్, పీవైక్యూస్ ఆర్ అవర్ హింట్స్, ఆ హింట్స్ని ఫాలో అవుతే మనకు ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఈజీ అవుతుంది, రైట్. సో ఇక్కడ మనం ఏంటంటే యూ నీడ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ టు సమ్ ఎక్స్టెంట్. దీని అర్థం ఏంటి అంటే లైక్ ఒక 2 అప్రోచెస్ ఉంటాయి మెయిన్గా, అంటే దీస్ బోత్ ఆర్ జనరలీ యూజ్డ్ అప్రోచెస్. ఒకటి బుక్ వామ్ అప్రోచ్, ఇంకోటి స్ట్రాటజిస్ట్ అప్రోచ్, రైట్. బుక్ వామ్ అంటే ఏంటంటే లైక్ ఆల్వేస్ యూ రీడింగ్ బుక్ ఎట్లా అంటే పేజ్ టు పేజ్ చదవడం, కవర్ టు కవర్ చదవడం, 800 పేజెస్ ఉంటే 800 పేజెస్ చదవడం ఒక సైడ్. అలా కాకుండా దాని థీమ్స్ ఏంటని అనలైజ్ చేయడం ఏంటి అది ఇంకొక సైడ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మొత్తం ఫ్యాక్ట్స్ని మెమరైజ్ చేయాలి అని ఒక సైడ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకో సైడ్ ప్యాటర్న్స్ మెమరైజ్ అనేది మీరు చేయాలి వితౌట్ ఎ డౌట్, యూ హ్యావ్ టు రిమెంబర్ సమ్ థింగ్స్, రైట్. బట్ ద థింగ్ ఈస్ చదివిందంతా మీరు మెమరైజ్ చేయడానికి చూస్తే చాలా కష్టం, బికాజ్ అవర్ బ్రెయిన్ అవర్ బ్రెయిన్ ఈజ్ లిమిటెడ్, వీ హ్యావ్ టు నో. అన్నీ మనం గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. సో అందుకని మనం ప్యాటర్న్స్ తెలుసుకుంటే అందులో మనకి ఇంపార్టెంట్ ఏంటో తెలుస్తుంది, వాటిని మెమరైజ్ చేసుకోవచ్చు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ 100 మెమరైజింగ్ 100 థింగ్స్, మెమరైజ్ 10 థింగ్స్ 10 టైమ్. సో అప్పుడు మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. సో అది ఇంపార్టెంట్. ఇంకోటి గెస్సెస్ ర్యాండమ్లీ, మీరు ఆప్షన్స్ ఏదో ర్యాండమ్గా గెస్ చేయకుండా అలా కాకుండా మీరు లాజికల్గా ఎలిమినేట్ చేయాలి. మీకు ఒక లాజిక్ ఉంది, ఆ లాజిక్తో దాన్ని ఎట్లా ఎలిమినేట్ చేయొచ్చు అది నేర్చుకోవాలి. ఇది చేస్తే ఏమవుతుంది, ర్యాండమ్గా గెస్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ గ్యాంబుల్. యూ కాంట్ గ్యాంబుల్ 1-2 years ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ని గ్యాంబుల్ చేయొద్దు, రైట్. అందుకే లాజికల్గా మనం ఎలిమినేట్ చేయాలి, ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటి, ఐదర్ యూ కెన్ ఫియర్ ఫర్ ద ఎగ్జామ్
ఆర్ యూ కెన్ ప్రిడిక్ట్ ద ఎగ్జామ్. ప్రిడిక్ట్ ఆబ్వియస్లీ 100% మనం ప్రిడిక్ట్ చేయలేం, బికాజ్ యూపీఎస్సీ అంటేనే అన్ప్రిడిక్టబుల్. బట్ ఏంటంటే మనం అట్లీస్ట్ 20-30% ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది, ఇది మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి ఈ ఇయర్ కరెంట్ అఫైర్లో ఒకటి వచ్చింది, ఇది రావచ్చు, దెర్ ఈస్ అ కరెంట్ అఫైర్ లింక్, అలానే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, రైట్? సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. సో ఇది అనేది మీరు ఈ వీడియోస్ చూడండి, చూసి ఏదైతే మీకు ఇంపార్టెంట్ ఉందనిపిస్తుందో దాన్ని మీరు ఫాలో అవడానికి ట్రై చేయండి, రైట్? అప్లై ఇట్ ఇన్ యువర్ మార్క్స్ అండ్ అదర్ పీవైక్యూ క్వశ్చన్స్, దెన్ యూ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్, రైట్? సో నౌ వీఆర్ కమింగ్ అప్ విత్ ఎకనమీ డికంపోజిషన్. ప్రాబబ్లీ 5 to 6 పార్ట్స్ ఆఫ్ ఎకనమీలో వీ విల్ కమ్. సో అందులో పీవైక్యూస్ ఏమున్నాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, దాంతోపాటు పీవైక్యూ ప్లస్ కాన్సెప్ట్. వీ విల్ గో విత్ ద థింగ్ ఆఫ్ పీవైక్యూ చూస్తాం, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అండ్ దాని కాన్సెప్ట్ ఏంటి, అక్కడనే మనకి రివిజన్ కూడా చేసేసుకుందాం. దట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో యూ షుడ్ బికమ్ ఏ స్ట్రాటజిస్ట్, రైట్? సో నౌ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దట్ వీ విల్ కమ్ అప్ నాట్ జస్ట్ పీవైక్యూ అనాలిసిస్, but we will also come up with other current affairs, very crisp current affairs, and how to solve the PYQ questions, and చాలా ఇలాంటి చాలా innovative things, because I know the ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తారు ఆస్పిరెంట్స్ అనేది నాకు తెలుసు, ఎందుకంటే ఐఎమ్ అన్ ఆస్పిరెంట్ వన్స్ అపాన్ ఎ టైమ్. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.